న్యూ జల్పాయిగుడి రైల్వే స్టేషన్ నుంచి కోల్కతాలోని సీల్దా స్టేషన్ మధ్య సిలిగురి వద్ద ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందు వెళ్తున్న గూడ్స్ రైలు కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక నుంచి వేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 ప్రయాణికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 30 మంది వరకు గాయపడినట్లు వెల్లడించారు. ఇక ఈ రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ను గూడ్స్ రైలు ఢీకొట్టినట్లు ఆమె తెలిపారు. ఈ రైలు ప్రమాద ఘటన షాక్కు గురి చేసిందని పేర్కొన్నారు. డాక్టర్లు, అంబులెన్స్లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్లు ఆమె ట్వీట్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను దీదీ ఆదేశించారు. దేశంలో మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో 2 రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. సంఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. ఇక ఆ ప్రాంతంలో ప్రయాణికులు ఎగిరిపడ్డారు. కొందరు ప్రయాణికులు మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. ఘటన విషయాన్ని స్థానికులు అధికారులకు తెలియజేయడంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మనకు ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. లక్ష్మి, తరచూ రైలు ప్రమాదాలు ఇప్పటికే రైల్వే శాఖను సంచివేస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు అందినటువంటి సమాచారం. న్యూ జల్పాయిగురి వద్ద గూడ్స్ రైలును ఢీకొట్టింది కాంచనజంగా ఎక్స్‌ప్రెస్. ప్రమాదం దాటికి పక్కకు ఒరిగిపోయింది. కొన్ని రైలు బోగీలు ఏవైతే ఉన్నాయో చివరిగా ఉన్నటువంటి రైలు బోగీలు 2 కూడా నుజ్జు అయినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రమాదంలో 4 మృతి చెందినట్లు ఇప్పటి వరకు మనకి అందినటువంటి ప్రాథమిక సమాచారం. సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ అయితే అక్కడికి చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్ కి సమీపంలో ఉండేటటువంటి ఏదైతే ఈ సమీపంలో ఉన్నటువంటి రంగపాయి అనేటటువంటి ఏరియాలో జరిగింది ఈ ప్రమాదము. న్యూ జల్పాయిగురి వద్ద కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ఓ గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా వరకు క్షతగాత్రుల్ని అక్కడ ఉన్నటువంటి టీం ఏదైతే రెస్క్యూ టీం మొత్తం కూడా బయటికి వెలికి తీసేటటువంటి ప్రయత్నంలో అయితే నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఉలిక్కి పడ్డారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రయాణికులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా 13174 అనే నెంబర్ కి చెందింది కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా అక్కడ అవైలబుల్ లో ఉంచారు అధికారులు. ఈ ఉదయం జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో ఈ ప్రమాదానికి రైల్వే శాఖ అధికారులు కూడా ఇప్పటికీ అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఘటనలో 10 తీవ్ర గాయాలవగా అధికారులు సహాయక చర్యలు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే పనులు అయితే నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం చోటు చేసుకున్న ఘటన అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తం అందరినీ కూడా ఉలిక్కి పడేటట్టు చేసింది. వెంటనే అక్కడ మమతా బెనర్జీ కూడా ఆదేశాల మేరకు రైల్వే శాఖ మంత్రి ప్రతి ఒక్కరు కూడా హుటాహుటిన సహాయక చర్యల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళని ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్న గుర్తించి వెంటనే సహాయక చర్యలు అయితే శరవేగంగా అయితే కొనసాగిస్తున్నట్టుగా మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అనేక మంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వీరికి సహాయం చేయడానికి కూడా అనేక మంది కూడా అక్కడ గుమిగూడారు. మొత్తం మీద ఉదయం ఏదైతే కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ మీదకి గూడ్స్ రైలు మీదకి కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ పైకి మూవ్ అవడంతో ఈ ప్రమాదం భారీ ఎత్తున జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మనం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గత ఏడాది నుంచి చూసుకున్నట్టయితే రైలు ప్రమాదాలు అయితే తరచూ ఎక్కువగా జరుగుతున్నాయి. రైల్వే ట్రాక్ కి సంబంధించా లేకపోతే ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదంకి జరగగల కారణాలు ఏంటి, ఇంతటి ఏదైతే రైల్వే ట్రాక్ కి సంబంధించి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో అనుకోవడంలో పలు కోణాల్లో అయితే
అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేయడానికి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది లక్ష్మి. రైట్ ఉషా, థ్యాంక్ యూ. ఇక ఈ రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టినట్లు ఆమె తెలిపారు. ఈ రైలు ప్రమాద ఘటన షాక్ కు గురి చేసిందని పేర్కొన్నారు. డాక్టర్లు, అంబులెన్స్లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్లు ఆమె ట్వీట్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను దీది ఆదేశించారు. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 రైళ్లు ఢీకొనడంతో బోగీలు ఎగిరిపడ్డాయి. సంఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎగిరిపడ్డాయి. సంఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇక ఆ ప్రాంతంలో ప్రయాణికులు ఎగిరిపడ్డారు. కొందరు ప్రయాణికులు మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. ఘటన విషయాన్ని స్థానికులు అధికారులకు తెలియజేయడంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. దీంతో సంఘటనా స్థలంలో భీకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. సంఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. ఇక ఆ ప్రాంతంలో ప్రయాణికులు ఎగిరిపడ్డారు. కొందరు ప్రయాణికులు మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. ఘటనా విషయాన్ని స్థానికులు అధికారులకు తెలియజేయడంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. దీంతో సంఘటనా స్థలంలో భీకర దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ ఘటనలో మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 ప్రయాణికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 30 మంది వరకు గాయపడినట్లు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 రైళ్లు ఢీకొనడంతో బోగీలు ఎగిరిపడ్డాయి. సంఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. ఇక ఆ ప్రాంతంలో ప్రయాణికులు ఎగిరిపడ్డారు. కొందరు ప్రయాణికులు మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. ఘటనా విషయాన్ని స్థానికులు అధికారులకు తెలియజేయడంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. దీంతో సంఘటనా స్థలంలో భీకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 ప్రయాణికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 30 మంది వరకు గాయపడినట్లు వెల్లడించారు. ఇక ఈ రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టినట్లు ఆమె తెలిపారు. ఈ రైలు ప్రమాద ఘటన షాక్ గురి చేసిందని పేర్కొన్నారు. డాక్టర్లు, అంబులెన్స్లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్లు ఆమె ట్వీట్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను దీదీ ఆదేశించారు.
పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 రైళ్లు ఢీకొనడంతో బోగీలు ఎగిరిపడ్డాయి. సంఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. ఇక ఆ ప్రాంతంలో ప్రయాణికులు ఎగిరిపడ్డారు. కొందరు ప్రయాణికులు మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. ఘటనా విషయాన్ని స్థానికులు అధికారులకు తెలియజేయడంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. దీంతో సంఘటనా స్థలంలో భీకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 రైళ్లు ఢీకొనడంతో బోగీలు ఎగిరిపడ్డాయి. సంఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. ఇక ఆ ప్రాంతంలో ప్రయాణికులు ఎగిరిపడ్డారు. కొందరు ప్రయాణికులు మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. ఘటనా విషయాన్ని స్థానికులు అధికారులకు తెలియజేయడంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. దీంతో సంఘటనా స్థలంలో భీకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు ఫోన్ ఇన్లో. ఉషా, చెప్పండి. లక్ష్మి, తరచూ రైలు ప్రమాదాలు దేశంలోనే ఈ రైలు ప్రమాదాలకు సంబంధించి మన గత ఏడాది చూసుకున్నట్టయితే రైలు ప్రమాదాలు అనేక చోటు చేసుకున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో ఈ తెల్లవారుజామున ఏదైతే 8:40 జరిగినటువంటి రైలు ప్రమాదం ఏదైతే ఉందో డార్జిలింగ్ జిల్లాలోని రైలు ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కోల్కతా వెళ్తున్నటువంటి కాంచనజంగా ఎక్స్ప్రెస్ వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు 30 మంది దాకా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మిగతా ఏదైతే 30 పైచిలకు ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 5 చనిపోయినట్టుగా తెలుస్తోంది. 30 మంది దాకా క్షతగాత్రులని హాస్పిటల్ కి హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్ కి అయితే తరలిస్తున్నారు అధికారులు. ఘటనా స్థలంలో ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి రైల్వే సిబ్బంది, రైల్వే టీం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సహాయక చర్యల్లో భాగంగా మొత్తం రెస్క్యూ టీం మొత్తము కూడా అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేటు అలాగే ప్రభుత్వ హాస్పిటల్ కి అయితే తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద సీఎం మమతా బెనర్జీ కూడా కాసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి, రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ కూడా రైల్వే శాఖకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల్లో భాగంగా మెరుగైన చర్యల కోసం ఇంకా ఎలాంటి ఎక్విప్మెంట్ కి సంబంధించి కావచ్చు దానికి సంబంధించి రైల్వే శాఖతో అయితే అప్డేటెడ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ని కూడా అవైలబుల్ లో ఉంచారు. అలాగే అంబులెన్స్ సర్వీసెస్ కావచ్చు, ఫైర్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా హుటాహుటిన రంగంలో 8:40 ఘటనలో అధికారులకి ఏ టైంకి తెలిసింది, ఏ సమయంలో పశ్చిమ బెంగాల్ నుంచి ఈ రైలు ఏదైతే కొద్ది నిమిషాల క్రితమే బయలుదేరినటువంటి ఈ రైలు వెంటనే ఇంత ఘోర ప్రమాదానికి చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు క్రూజ్ టీమ్స్ కూడా అక్కడ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఘటనకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులు కనుక ఇన్ఫర్మేషన్ కనుక వెంటనే చేరవేయకపోయినట్టయితే మృతుల సంఖ్య ఇంకా చాలా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే క్షతగాత్రులు 30 మంది దాకా వెలుగులోకి వచ్చారు. ఇంకా ఎంతమంది బోగీలో చిక్కుకుపోయారు. అలాగే మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. బోగీలు కూడా పల్టీ కొట్టి లాస్ట్ లో ఉన్నటువంటి 2 బోగీలు కూడా నుజ్జునుజ్జైన ఘటన కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఒక రైలు మీద ఇంకొక రైలు ఎక్కితే ఏదైతే బొమ్మ రైలు తలపించేలాగా ఈ రియల్ రైలు ఏదైతే ఉందో ఈ రియల్ రైలు ఈ విధంగా ప్రమాదం జరగటం అనేది మాత్రము ఇది ఘోరమైన పరిణామము. రైల్వే శాఖ ఇప్పటికే కొన్ని పరిణామాలు ఏదైతే గత ఏడాది చూసుకున్నటువంటి రైల్వే ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇప్పటికే కోలుకోలేకపోతుంది. మళ్ళీ ఇంకొక రైలు ప్రమాదం పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఈ ప్రమాదం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సహాయక చర్యల్లో భాగంగా ప్రతి ఒక్క అధికారి, అంబులెన్స్ సర్వీసెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది. వైద్యులు కూడా ఏదైతే ప్రాథమిక చికిత్స కోసం కొందరు వైద్యులు కూడా అక్కడికి తరలించినట్టుగా తెలుస్తోంది. రంగసాని రైల్వే స్టేషన్ కాంచనజంగా
ఎక్స్ప్రెస్ రైలు వెనక నుంచి వేగంగా గుద్దిన గూడ్స్ రైలు వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అక్కడ ఏదైతే ప్రత్యక్షంగా చూసినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకే రైల్వే సిబ్బంది అలర్ట్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. టోల్ ఫ్రీ నంబర్ల సహాయంతో ఇప్పటికే ఆ రైల్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు సంబంధించి అలాగే మృతులకు సంబంధించి ప్రతి ఒక్కరిని అప్రోచ్ అయ్యేలాగా టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా అక్కడ అందుబాటులో ఉంచారు రైల్వే సిబ్బంది. మొత్తం మీద ఆ రైల్వే ట్రాక్ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏమైనా జరిగిందా, లేకపోతే రైల్వే ట్రాక్ తప్పిదం వల్ల జరిగిందా, లోకో పైలట్ వల్ల జరిగిందా అన్న పలు కోణాల్లో అయితే పోలీస్ అధికారులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది రైల్వే శాఖ ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రమాదానికి గల కారణాలని కూడా వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మృతుల సంఖ్య 5కు చేరింది కాబట్టి మృతుల సంఖ్య పెరగకుండా వెంటనే హుటాహుటిన అక్కడ సహాయక చర్యల భాగంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకు దాదాపు 30 మంది దాకా క్షతగాత్రులను అయితే హాస్పిటల్లో చేర్పించినట్టుగా తెలుస్తోంది. లక్ష్మి. ఓకే, రైట్ ఉషా, థ్యాంక్ యూ. పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలును కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలు అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 రైళ్లు ఢీకొనడంతో బోగీలు ఎగిరిపడ్డాయి. సంఘటనా స్థలంలో బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కాయి. ఇక ఆ ప్రాంతంలో ప్రయాణికులు ఎగిరిపడ్డారు. కొందరు ప్రయాణికులు మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. ఘటనా విషయాన్ని స్థానికులు అధికారులకు తెలియజేయడంతో రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. దీంతో సంఘటనా స్థలంలో భీకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 5గురు ప్రయాణికులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 30 మంది వరకు గాయపడినట్లు వెల్లడించారు. ఇక ఈ రైలు ప్రమాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కాంచనజంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టినట్లు ఆమె తెలిపారు. ఈ రైలు ప్రమాద ఘటన షాక్ కు గురి చేసిందని పేర్కొన్నారు. డాక్టర్లు, అంబులెన్స్లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్లు ఆమె ట్వీట్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను దీది ఆదేశించారు. जो हिसाब है 5 हुआ है, ठीक है। और कितने लोग की मौत हुई है? 5 का मौत हुआ है अभी तक, ठीक है। इंजर्ड हुआ है? इंजर्ड अभी तक 25 to 30 नियरली, बट द इंजुरीज आर नॉट फैटल. वी हैव ऑलरेडी रेस्क्यूड देम विद देयर लगेजेस. एवं एखाने हम लोग लोकल का एम्बुलेंस भी हम लोग अरेंज कर चुके हैं, ठीक है। वो जो पैसेंजर्स है हम लोग उन लोग को बाहर निकाल के एक यहाँ पे एक मदरसा में कैंप भी सेटअप किया है, वहाँ पे लेके जा रहा है और वहाँ से फिर आगे बस लेके एनजेपी तक लेके जा रहा है। कैसे हुआ था सर? इंसिडेंट कैसे हुआ था? इंसिडेंट पीछे से मालगाड़ी आके ये कांचनजंगा जो एक्सप्रेस है, मालदा कांचनजंगा एक्सप्रेस है, इसको पीछे से कॉलिशन हो गया, ठीक है। उसके बाद ये हुई है? अभी तक जो हिसाब है 5 हुआ है।